హలో అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. హోప్ మీరందరూ చాలా హ్యాపీగా సంతోషంగా నా వీడియోని అయితే మాత్రం చూడాలి. ఇంకా నేను మోర్ వీడియోస్తోనే మీ ముందుకు వస్తాను. ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గుతుంది కదా, ఐ మీన్ ఎనర్జీ అనేది ఉండట్లేదు. సో దానికి సంబంధించి నేను ఇందులో ఈ వీడియోలో మెన్షన్ చేస్తున్నాను. తప్పకుండా వీడియో మీరు ఎండ్ వరకు చూసారంటే రాజీ ఏంటి, ఏం చేసింది, ఏం పెట్టింది, ఏం తింటుంది రాజీ, డైలీ ఏం వాడుతుంది అన్నది మీకు తెలుస్తుంది. తప్పకుండా మంచి కంటెంట్ అని నేను అనుకుంటున్నాను. సో మీకు కూడా నచ్చుతుంది. యాక్చువల్లీ ఏంటంటే నిన్న నేను ఇదే వీడియోని నేను కంటిన్యూ చేద్దాం అనుకున్నా. కాకపోతే నాకు కొంచెం నెట్ ప్రాబ్లం ఏంటి అది నాకు కొంచెం సహకరించకపోవడంతో నేను స్కిప్ చేయడం జరిగింది. సో నిన్నటిదే నేను ఈ రోజు అయితే కంటిన్యూ చేస్తున్నాను. తప్పకుండా చూడండి, కంటెంట్ మీకు అందరికీ నచ్చుతుంది. సో ఇక వీడియోకి అనేది వెళ్ళిపోదాము. ఈ రోజైతే నేను ఒక 3 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. మనకి బాగా ఎనర్జీ గల ఏంటంటే సగ్గుబియ్యం అండి. చాలా అంటే చాలా ప్రోటీన్స్ కలది. ఈ రోజైతే ఎర్లీ మార్నింగ్ చక్కగా నేను వాటర్లో ఒక 5 మినిట్స్ నానబెట్టుకున్నాం అనుకోండి, చక్కగా మనకి సిమ్లో పెట్టుకుంటే అది మాడిపోవడం అనేది ఉండదు. అంటే మన దగ్గరుండి కలుపుకునే అంత అవసరం ఉండదు అనమాట. ఒక 5 మినిట్స్ నానబెట్టుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా తొందరగా ఉడికిపోతుంది అనమాట. మనం దాన్ని పటికి బెల్లం కానీ వేసామనుకో చాలా ఎనర్జీ వస్తుంది అనమాట. దానికి సగ్గుబియ్యం అనేసరికి మనకి చలవే కాదండి, చాలా ప్రోటీన్స్ ఉంటాయి. ముఖ్యంగా డాక్టర్ గారు కూడా మనకు సజెషన్ ఇచ్చేది కూడా ఇదే అనే చెప్పాలి. సో తప్పకుండా నేనైతే కనుక వీక్లీలో ఒక్క 1 టైం అన్నా నేను దీన్ని యూజ్ చేస్తాను. తప్పకుండా మా వారు నేనని తీసుకుంటాము. ఇక వచ్చేసి ఈ రోజు డ్రై ఫ్రూట్స్ అనేది మేము ఇట్లా నైట్ వచ్చేసి నేను బాదం చక్కగా నేను నానబెట్టుకుని ఇట్లా నేను ఫీల్ చేసేస్తాను. తొక్క అనేది మనం ఒక్కొక్కరు ఉంచుకుంటారు, కానీ ఐ మీన్ తొక్క కూడా ఉండొచ్చు బాదంకి, అంటే ఫైబర్ ఉంటుంది కదా. సో నేనైతే కనుక ఈ రోజైతే నేను తొక్కనైతే ఫీల్ చేస్తానులేండి. మా వారికి వచ్చి చక్కగా మొత్తం అన్ని రకాలు ఇది మొత్తం అన్ని నట్స్ వేసాను. నట్స్ వేసి మా వారికి చక్కగా తేనెలో యాడ్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే మా వారు అన్నారు, ఎట్లని ఈరోజు బెల్లంతో సగ్గుబియ్యం పెట్టావు కదా, ఇది ఉంది కదా, ఇంకా తేనె అవసరం లేదులే, నాకు మామూలుగా పెట్టేసాయి అని చెప్పారు. సో ఆయనకైతే కనుక చక్కగా నేను ఇలా ఉడికించి బెల్లం వేయడం వల్ల చాలా ప్రోటీన్స్ ఉంటాయండి. ఈ రోజైతే మా వారికి అయితే బ్రేక్ఫాస్ట్ ఇదనే చెప్పాలి. ఆయన అయితే కనుక చక్కగా తాగేసి, ఐ మీన్ సగ్గుబియ్యం జావ తాగేసి చక్కగా ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి తీసుకున్నారనమాట. క్యారెట్ బీట్రూట్ కూడా ఉన్నాయి, కానీ ఇంకా మరీ ఎక్కువగా మనం ఎక్కువ ఐటమ్స్ తీసుకున్నా మనకి అంటే బలం అనేది ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పేసి. అంతే కదండి, డ్రై ఫ్రూట్స్ ఏంటంటే కొంచెం ఎంత బాగా మనకు ప్రోటీన్స్ ఇస్తాయో కొంచెం వేడి కూడా చేస్తాయి. సో అందుకని చెప్పేసి క్యారెట్ బీట్రూట్ అనేది నేను అవాయిడ్ చేశాను అనమాట. రేపు మార్నింగ్ వచ్చేసి క్యారెట్ బీట్రూట్ కూడా ఇద్దాము అని చెప్పేసి ఈ రోజు అయితే మాత్రం నట్స్ ఇచ్చి చక్కగా ఆయనకి సగ్గుబియ్యం జావ అనేది ఇచ్చాను అనమాట. ఆ 2 తినేసరికి ఇంక నాకేం అవసరం లేదని చెప్పేసి ఇంకా ఆ రోజు అంటే ఇంకా అంతవరకు తిన్నారు, ఇంకేమీ తినలేదు. సో నేనైతే మాత్రం తప్పకుండా డ్రై ఫ్రూట్స్ని నేను తేనె ఉంటుంది కదండి, తేనెలో మాత్రం చక్కగా వేసుకుని తిన్నాను. ఎందుకంటే నేను వచ్చి థైరాయిడ్ కదా నాకు. సో నాకు ఫ్యాట్ అనేది ఉంటుంది, ఐ మీన్ నాకు స్టమక్ కూడా ఎక్కువ ఉంటుంది. ఐ మీన్ పొట్ట ఉండడం వల్ల నేను ఎక్కువ తేనె అనేది వాడతానులేండి. కానీ తేనె వాడడం వల్ల ఏంటంటే కొంచెమే కాదులేండి, చాలా వేడి చేస్తుంది. సో నిమ్మకాయ కానీ ఉంటే కనుక మనం ఒక అరచెక్క కానీ ఇష్టపడితే కనుక ఫుల్ నిమ్మకాయని మనం దాన్ని పిండుకుని వేసుకున్నాం అనుకోండి, మనకి తేనెకి నిమ్మరసానికి చక్కగా క్వాంటిటీ అనేది సరిపోతుంది అనమాట. అంటే చలవ వేడి అనేది మనకి సరిపోతుంది. అట్లా వచ్చి నేనైతే ఈరోజు తేనె వేసుకున్నాను, మా వారైతే వేసుకోలేదులేండి. తేనె వేసుకుని చక్కగా ఈ నట్స్ అన్నీ అందులో వేసుకుని నేనైతే ఇట్లా తిన్నాను ఈ రోజైతే. మళ్ళీ వెయిట్ చేస్తేమో అని భయం అనిపించింది, కానీ చూద్దాము అని చెప్పేసి ఒక్కొక్క రోజు ఇలా తిందాము, ఒక్కొక్క రోజు మామూలుగా తీసుకుందాం అని చెప్పేసి తేనె రూపంలో తీసుకున్నాను. కానీ చాలా టేస్ట్ అనిపించింది అనమాట. సో ప్రతిదీ కూడా నేను నట్స్ని వాటర్లో నానబెట్టేస్తాను, కానీ మా వారు అన్నారు నాకైతే నానబెట్టుకు నేను అలానే తినేస్తాను అని చెప్పేసి అన్నారు. నేనైతే మాత్రం నానబెట్టుకుంటానులేండి. మా వారికి మాత్రం అలా ఇస్తే ఆయనకి అంటే నట్స్ ఆయనకి కరకరలాడడం ఇష్టపడతారు కాబట్టి ఆయన అయితే కనుక నానబెట్టొద్దని చెప్పారు. ఆయనకైతే అట్లా ఇచ్చేస్తానులేండి. ఈ రోజు అయితే కనుక చక్కగా డ్రై ఫ్రూట్స్ తిన్న తర్వాత మనకి టిఫిన్ తినడానికి కూడా మనకి అంటే
ఇంకా టిఫిన్ మీద లాగదనమాట. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ నేను మ్యాక్సిమం మీకు వంట అనేది చూపిద్దాం అనుకున్నాను, కానీ ఇంకా టైం అయిపోతుంది కదా అని చెప్పేసి వంట అది చేసేసి మా వారికి అది బాక్స్ అది పెట్టేసి పంపించిన తర్వాత మళ్ళీ నేను మీ ముందుకు వచ్చాను. ఈ రోజు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇది రాజు ఇది చూపిస్తుంది ఏంటని అనుకోవచ్చు మీరు. తప్పకుండా ఇవి డ్రై ఫ్రూట్స్ అనేవి మనం తినడం చాలా మంచిదనమాట. ప్రతి ఒక్కరు లేడీస్ అనేసరికి అందరికీ పెడతాము, ఐ మీన్ మన ఇంట్లో అందరి గురించి ఆలోచిస్తాము, పిల్లలు ఏంటి, హస్బెండ్ ఏంటి, అందరి గురించి ఆలోచిస్తాము, కానీ మన గురించి అనేది ఆలోచించుకోం కదా. సో ఈ రోజు ఏంటంటే నేను తినడం వల్ల మీకు చూపించడం వల్ల కనీసం మీరన్నా తీసుకుంటారన్న ఉద్దేశంతో నేను ఇది చూపించడం జరిగిందనమాట. తప్పకుండా ప్రతి ఒక్కరు స్నాక్స్ ఐటమ్ అన్న మానేసేసి చక్కగా ఈ డ్రై ఫ్రూట్స్ అనేది తినండి. తేనె ప్రతి ఒక్కరు తినేంత అవసరం ఏం లేదు. నేను ఎందుకు తిన్నానంటే నాకైతే కానీ కొంచెం థైరాయిడ్ వల్ల బాడీ ఎప్పుడు కూడా కొంచెం హెవీగా ఉంటుంది, ఐ మీన్ కొంచెం పొట్టది ఉంటుంది, కాబట్టి నేనైతే తేనె వేసుకున్నానులేండి. ఇక వచ్చేసి దీనికి మనం కొంచెం డ్రై ఫ్రూట్స్ తినేసరికి తేనె తినేసరికి కొంచెం వేడి అనిపిస్తుంది కదా. నేనైతే కొంచెం ఒక మధ్యాహ్నం ఆ టైంలో వచ్చేసి మళ్ళీ నేను చక్కగా బార్లీ ఉంటుంది కదండి, బార్లీని చక్కగా సాల్ట్ వేసుకుని మరగపెట్టుకుని తాగాను. ఇదండి ఈరోజు వీడియో అయితే. ప్రతి ఒక్కరికి